బయటికి వెళ్ళకుండా అది ఎంతో క్షేమము అన్నటువంటి మాటలు మరి గవర్నమెంట్ వారు మనకు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, పనులు చేసుకోవాలి, తప్పదు. చేసుకుంటే మనకు ముక్తి అనేది మనకందరికీ తెలిసినటువంటి విషయమే. లాక్డౌన్ సమయంలో దగ్గర 3 నెలల కాలం చాలా కష్టపడ్డాము. చాలామందికి తెలియదు, అనుదినం ఉదయం మొదలుకొని ఆల్మోస్ట్ సాయంత్రం వరకు యవనస్తులు నేను మరి ఇక్కడే ఉండిపోయి చాలా పనులు చేశాను. మీకు తెలియదు చాలా ఎన్ని పనులు చేశాను అనేది. కాబట్టి బయటికి వెళ్ళడం కంటే దేవుని ఆలయంలో ఉంటుందా శ్రేష్టమని ఇక్కడికి వచ్చారు. దేవుని యొక్క పనులు చేసుకుంటూ సంతోషంగా ఆ సమయాలన్నింటినీ కూడా మేము గడిపారు. లాక్డౌన్ ఎందుకు వేస్తాడు? అపవాది వారి యొక్క ఉగ్ర రూపము వాడు చూపించడం ప్రారంభం చేశాడు. ప్రియమైనటువంటి వారు, దేవుని బిడ్డలుగా అనేకమైనటువంటి పరీక్షలకు మనం లోనం. ఈ అంత్యకాలం అనేకమైనటువంటి అంత్యకాల సంఘటనల గురించి, సంభవాల గురించి చాలా విషయాలు శుక్రవారం ఆరాధనలో మరి ఆ యూట్యూబ్లలో మేము దాన్ని పోస్ట్ చేస్తానికి వస్తున్నాం. మాత్రమే కాకుండా ఆరాధనలో కూడా అనేకమైనటువంటి విషయాలు మేము తెలియజేస్తూనే వస్తుంది. దేవుడు మాకు ఏదైతే తెలియపరుస్తున్నాడో ఆ మాటలన్నిటినీ కూడా మీకు తెలియపరచాలన్నటువంటి ఆలోచనతో మేము ఏది కూడా వదలకుండా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఇవన్నీ అంత్య దినాలు. ఈ కడవరి కాలంలో దేవుని బిడ్డలుగా అనేకమైనటువంటి పరీక్షలు మనకు ఎదురవుతాయి. యేసుక్రీస్తు ప్రభువు చెప్పినటువంటి మాట ధ్యానం చేసుకునే మునుపు చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క సహాయం నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులు మహోన్నతులైనటువంటి తండ్రి, ఈ పరిశుద్ధ దినమున శ్రేష్టమైనటువంటి సమయంలో గొప్ప శక్తిని, ఆరోగ్యమును మాకు ప్రసాదించి సంఘమును కూడా మీరు నడిపింపచేసినందుకు మీకు వందనాలు. ఎంతో ఆశతో మీ సన్నిధికి వచ్చారు ప్రభా. నీ బిడ్డలని మీ నాయన మీ చేతికి అప్పగిస్తున్నారు. వారి మీద దృష్టించి వారితో మాట్లాడారు. ఈ కడవరి దినముల యొక్క సంఘటనలను, వర్తమానములను మీరు నీ బిడ్డలకు తెలియచేయండి అయ్యా. మీ పరీక్షలను ఎదుర్కోగలిగినటువంటి యోగ్యత, ఆవశ్యకత, అధికారము, శక్తిని మీరు మాకు అనుగ్రహింపచేసి మమ్మల్ని బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. నీ దాసుడు ప్రభా ఇక్కడ నిలబడించున్నారు. మీ శక్తిని అనుగ్రహించండి. పరిపూర్ణమైన ఆత్మతో, పరిశుద్ధాత్మతో నన్ను నింపి బలమైనటువంటి మీ యొక్క వాక్కులను ప్రకటింప చేయగలిగినటువంటి యొక్క కృప మీరు నన్ను అనుగ్రహించారు. నన్ను మీ యొక్క నోటి త్వరగా వాడుకొని మీరే మహిమ పొందమని చక్కనైనటువంటి రీతిగా నీ బిడ్డలు ఆయన అర్థం చేసుకోగలిగినటువంటి రీతిగా వాక్యములు అందించడానికి కృప చూపమని మీరే మహిమ పొందమని మా ప్రభు మా రక్షకుడైన యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి వారలారా, యేసు ప్రభు ఆయన తన యొక్క మొదటి రాకడలో చనిపోయి ఆరోహణమైనటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా తెలియపరిచినటువంటి మాటలు ఏంటంటే, ఎందుకు మీరు అలా ఆకాశం దిక్కే చూస్తున్నారు? ఆయన ఏ విధంగా
బాగా హిమాలయాలు అన్నటువంటివి ఉన్నాయి. హిమాలయాలు ఎక్కడ అంటే ఎవరైనా చెప్తారు? హిమాలయాలు ఎవరెస్ట్ ఎక్కడ ఉందంటే అప్పుడు మీకు ఒక గుడ్డి గుడ్డి అంటే అన్నిటికన్నా ఎత్తుగా పీక్ ఉన్నటువంటి పర్వతమే హిమాలయం. కాంచనజంగా ఎక్కడ ఉంది అంటే చెప్పగలరా? చెప్పగలరు కదా? హెబ్రోన్కు 32 కిలోమీటర్ల దూరంలో ఉంచుతున్నటువంటి యొక్క ఒలీవ కొండ, లేకపోతే యెరూషలేము, ఆ యొక్క ఒలీవల కొండ మీద అక్కడ మోరే అనబడినటువంటి ప్రాంతం. ఆ ప్రాంతం దగ్గరికి యేసు ప్రభువు రాబోతున్నారు. రెండుగా చీలుతారనేది చెప్పబడింది. ఒలీవ కొండ 2 పాయలుగా చీలబడుతుంది అన్నది వాళ్ళందరికీ తెలిసినటువంటి విషయం. ఈ మోరియా పర్వతము మీద జరిగినటువంటి 3 సంఘటనలు ఉన్నాయి. ఈ 3 సంఘటనలు కూడా ఈ అంత్యకాలానికి సంబంధించినటువంటి సంఘటన. యేసు ప్రభు దిగబోతున్నటువంటి ఆ యొక్క ప్రాంతంలో ఇప్పుడు ఆ రోజు సొలొమోను కట్టినటువంటి ఒక ఆలయం ఉంది. ఆ ఆలయము ముస్లిమ్స్ స్వాధీనం చేసుకొని అక్కడ ఒక మసీదు ఉంది. ఆ మసీదును యేసు ప్రభువు దిగబోయే మునుపు ఆ మసీదు నేలమట్టం చేయబడుతుంది. ముస్లిం చేతిలో ఉంది. సొలొమోను పరిపాలన చేసినటువంటి ఆ ప్రాంతము, ఆ యొక్క ఆలయం, కట్టించిన ఆలయం. ఈరోజు మనము పోయి వారికి అయా మాది అని ఈవెన్ యూదులు కూడా అడిగితే పెద్ద యుద్ధం జరుగుతుంది. మసీద్ పడబడితే కూడా ప్రపంచ యుద్ధం ప్రారంభమవుతుంది. కానీ యేసు ప్రభు చెప్పుతున్నటువంటి యొక్క మాట ఏంటంటే 3వ ప్రపంచ యుద్ధానికి మీరు సిద్ధపడండి అని ఆయన ప్రత్యక్షంగా లేకపోతే పరోక్షంగా ఆయన చెబుతున్నటువంటి మాటలు. ఆది కాండంలో ఒక పరీక్ష జరిగింది. 2వ సమూయేలు గ్రంథంలో 2వ యొక్క పరీక్ష అక్కడ ఒక వ్యక్తికి జరిగింది. 2వ దినవృత్తాంతంలో ఇంకొక వ్యక్తికి అక్కడ జరిగే ఒక పరిస్థితి. 3 పరీక్షలు ఇక్కడ జరిగినట్టుగా మనం గ్రహించాలి. మొదటి పరీక్ష ఆ యొక్క పర్వతం మీద జరిగినటువంటి యొక్క ఇన్సిడెంట్ మనం చూస్తే ఆది కాండం 22వ అధ్యాయంలో 2వ వచనంలో చూద్దాం. ఆది కాండం 22:2 అప్పుడు ఆయన నీకు ఒక్కడైనా నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒక దాని మీద చూడండి చెప్పాను కదా, పర్వతములలో ఒకటి. సో ఆ ఒక దాని మీద దహన బలిగా అతన్ని నర్పించుమని చెప్పెను. మోరియా ఆ పర్వతం మీద మరి జరిగినటువంటి యొక్క సంఘటన చూస్తాం. అక్కడ పరీక్ష పెట్టినది ఎవరికి అంటే అబ్రహాముకు అన్నది మనకు అందరికీ తెలిసినటువంటి ఇన్సిడెంట్. రెండవదిగా మనం గమనించినట్లయితే 2వ సమూయేలు 24వ అధ్యాయం చూద్దాం. 2వ సమూయేలు 24వ అధ్యాయం 18వ వచనంలో చూద్దాం. 18వ వచనం. ఆ దినమున దావీదు వద్దకు వచ్చి నీవు పోయి యెబూసీయుడైన అరానా యొక్క కళ్ళంలో యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించుమని అతనితో చెప్పగా దావీదు రాజు చేత యెహోవా ఇచ్చిన ఆజ్ఞ చొప్పున పోయెను. అరోనా రాజు అతని సేవకులు తన దాపునకు వచ్చుట చూచి వారిని రాజులకు సాష్టాంగ నమస్కారం చేసి నా ఏలిన వాడను రాజులకు నీవు నీ దాసుడనైన నా యొద్దకు వచ్చిన నిమిత్తమేమని అడగగా అడగనటువంటి వారు
లాగా ఇక్కడ వాక్యం చూస్తున్నాం. ఆ దినంలో గాదు దావీదు వద్దకు వచ్చి, నీవు పోయి యెబూసీయుడైనటువంటి ఔరానా యొక్క కళ్ళములో యెహోవా నామము నిమిత్తమున ఒక బలిపీఠమును కట్టించుమని అక్కడ తెలియజేసినట్టుగా చూస్తాము. ఆయన ఉన్నటువంటి సమస్యలలో, ఆయన ఉన్నటువంటి అపాయకరమైనటువంటి కాలంలో మరి దేవాది దేవుడు తనకు తెలియజేసినటువంటి విషయం వెళ్ళి అక్కడ ఒక బలిపీఠమును కట్టించు. మొదటి దినవృత్తాంతములు 21వ అధ్యాయం 28వ వచనం చూద్దాం. యెబూసీయుడైన ఒర్నా, అక్కడ అర్నాను అనబడినటువంటి ఆ పేరే ఇక్కడ ఒర్నాగా పిలువబడింది. కళ్ళమందు యెహోవా తనకు ప్రత్యుత్తరం ఇచ్చెనని దావీదు తెలుసుకొని అచ్చటనే బలి అర్పించెను అనబడినటువంటి మాట అక్కడ చూస్తుంది. దేవుడు చెప్పినటువంటి పని అక్కడ ఆయన చేసి ఉన్నట్టుగా మన లేఖన భాగంలో చూస్తాం. తర్వాత 2వ దినవృత్తాంతములు 3వ అధ్యాయము 1వ వచనంలో చూద్దాం. 2వ దినవృత్తాంతములు 3వ అధ్యాయం 1వ వచనం. తర్వాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరియా పర్వతమందు దావీదు సిద్ధపరిచిన స్థలమున యెబూసీయుడైన ఒర్నా కళ్ళమందు దావీదు ఏర్పరిచిన స్థలమున యెహోవాకు ఒక మందిరమును కట్టనారంభించెను. ప్రియమైనటువంటి వారలారా, ఈ యొక్క 3 విషయాలు మనం గమనించాలి. ఈరోజు ఒకటి మాత్రమే మనం ధ్యానం చేద్దాం. వచ్చేవారు మరొకటి, వచ్చేవారు మరొకటి మనం ధ్యానం చేద్దాం. ఇక్కడ గమనించండి, ఆఖరి దినములలో జరగలేనటువంటి సంఘటనలకు మరి ఒకదానికి ఒకటి లింకుగా ఈరోజు మనకు జరగబోయే పరీక్షల నిమిత్తమై ఈరోజు మనతో మాట్లాడతాం. ఈ 3 యొక్క నామములు కానీ మనం వెతుకుంటే ఇక్కడ చూస్తా ఉంటున్నాం. మొదటి యొక్క విషయంలో చూస్తే a place where Abraham tested through his son. అబ్రహాము తన యొక్క కుమారుడి ద్వారా పరీక్షింపబడినటువంటి స్థలముగా ఈ యొక్క మోరియా అనబడినటువంటి యొక్క ప్రాంతాన్ని మనం చూస్తా ఉంటాం. మొదటిది, అబ్రహాము తన కుమారుడి ద్వారా దేవుని చేత పరీక్షింపబడుతున్నటువంటి యొక్క స్థలము అన్నది మనం గమనించాలి. రెండవది మనం చూసినట్లయితే a place where David troubled through his sin. మొదటిది కుమారుడి ద్వారా, రెండవది పాపం ద్వారా మరి ఇక దావీదు ఇబ్బందుల్లో పడినటువంటి యొక్క పరిస్థితిని ఇక్కడ చూస్తా ఉన్నాం ఈ మోరియా దగ్గర. మూడవదిగా మనం చూస్తే a place where Solomon built temple through his sacrifices. ఈ ప్రాంతంలో సొలొమోను దేవునికి బలి అర్పణల ద్వారా, త్యాగపూరిత అర్పణల ద్వారా దేవుడిని స్తుతించుచు ఆరాధించుచున్నటువంటి యొక్క స్థలముగా ఈ యొక్క మోరియాని మనం చూస్తాము. మోరియా అనగా దీనికి చాలా అర్థాలు ఉన్నాయి. చాలా అర్థాలు బైబిల్ గ్రంథంలో మనం చూడవచ్చు. బైబిల్ పండితులు అంటారు, వారు చెప్పినటువంటి యొక్క అర్థాల్లో ఒక్కటి కూడా దాన్ని తీసివేయడానికి ఉండదు. మోరియా అనగా హెచ్చింపబడుట. రెండవది, దేవుడిని ఆరాధించు స్థలం. మూడవది, దేవుడు అంటున్నాడు నా ఉంటే అన్నటువంటి మాట తెలియజేస్తాడు. తర్వాత నాలుగవది, దేవుడు మరలా ఇచ్చుట అని 4 అర్థాలు అక్కడ చెప్పబడినట్టుగా మనం చూస్తాం. 4 విషయాలు ఇక్కడ జరిగాయి కాబట్టి ఈ యొక్క 4 విషయాలను బట్టి 3 విషయాలను బట్టి 4 అర్థాలు వారు అక్కడ తెలియజేయడం చూస్తాం. ఈ 4 అర్థాలు కూడా సరైనటువంటి అర్థాలుగానే మనకు లేఖన భాగంలో మనం చూడాలి.
17:4 నీవు పోయి నా సేవకుడైన దావీదుతో ఇట్లా నీ చేత ఆలయాలను కట్టించుట ఈరోజు చాలా ఫ్యాషన్ అయిపోయింది. దేవుని యొక్క ఆలయాలను కట్టించాలి అంటే భూమి మీద ఏ మాత్రం కూడా జీవించడానికి శక్తి లేనటువంటి వాడు, లేదా కష్టపడి పని చేయాలన్నటువంటి తత్వం లేనటువంటి వాడు ఈరోజు ఏం చేస్తున్నట్టే ఒక ఆలయం కట్టుకొని చక్కగా మనం జీవించవచ్చు అన్నటువంటి ఆలోచనతో ఏం చేస్తున్నారు, ఆలయాలు కడతా ఉన్నారు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తా ఉన్నాం, దావీదు చేసినటువంటి ఒకే ఒక తప్పు, చేసిన ఒకే తప్పు, తన చేతికి రక్తం అంటినది కాబట్టి దేవుడికి ఇష్టడైనాడు. తన చిన్ననాటి నుండే ఆయన గొర్రెలను కాచుకుంటూ దేవుడిని మహిమపరిచే ప్రీతిని పాత్రునిగా దేవుడికి ఇష్టమైనటువంటి దావీదు కట్టాలని చెప్పినటువంటి ఆ కట్టే ఇప్పుడు దావీదు నువ్వు కట్టదు, నీ చేతికి రక్తం అంటింది, నీవు కట్టావు, నీ కుమారుడు కట్టావు, ఇది నీ పని కాదు. ఆ మాట మనం గ్రహించినప్పుడు చూస్తా, దేవుని యొక్క కార్యములు చేయాలంటే మన చేతులు, మన జీవితము శుభ్రముగా ఉండాలి. లేకపోతే దేవుడు అంటాడు ఇది నీ పని కాదు, ఖచ్చితంగా చెప్పాడు దేవుడు. మొహమాటం నాకు కూడా వచ్చేమో, కానీ నాకు కొన్నిసార్లు మొహమాటం ఉంది, కఠినంగా చెప్పాలంటే మొహమాటం పడతాను అని. దేవుడు అలా కాదు, నీ జీవితంలో ఏదైనా కూడా ఒకటి దేవునికి ఇష్టంగా నువ్వు చేయాలంటే మొదట నీ జీవితాన్ని పరిశీలించుకో. నీ జీవితం సరిలేకుండా దేవుని యొక్క కార్యము చేస్తానంటే దేవుడు నువ్వెవరు నా కార్యం చేయడం, నీకేం అధికారం ఉన్నది, ఎవరు ఇచ్చాడు నీకు ఏ అధికారం, దేవుడు ప్రశ్నిస్తాడు. ఈ మాట చెప్పిన వెంటనే దావీదులో పశ్చాత్తాపం వచ్చింది. అయ్యా ఏ పార్టీ మాట ఇదో నా కుటుంబంలో ఇంతకాలం ఆశీర్వదిస్తున్నామే, నా కుటుంబంలో నా కుమార్తెకి ఇచ్చాం కదా, నాకు ఇవ్వకపోయినా పర్వాలేదు, నా కుటుంబంలో నా కుమార్తెకి ఇచ్చాం. చూడండి ఆ మాట మొదటి వృత్తాంతంలో 17వ అధ్యాయం 16వ వచనంలో చూడండి. రాజైన దావీదు వచ్చి యెహోవా సన్నిధిని కూర్చోండి ఇలా మనవి చేసింది, దేవా యెహోవా నీవు నన్ను ఇంత హెచ్చులోనికి తెచ్చుటకు నేను ఎంతటి వాడను, నా ఇల్లు ఏ మాత్రముది, దేవా ఇది నీ దృష్టికి స్వల్ప విషయమే. చాలు, నీ దృష్టిలో నా యొక్క కుటుంబంలో ఈ యొక్క అధికారం ఒక వాక్యమని ఇవ్వట, ఇది స్వల్ప విషయం. ఎంత గొప్ప ధన్యత ఇచ్చావు తండ్రి. మన ప్రభు తన బిడ్డలని హెచ్చించుకున్నటువంటి వాడిగా ఉంటాడు. ఆయన హెచ్చించే ముందు హెచ్చరిక అన్నది ఆయన చేస్తాడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక మాటలో మనం చెప్పాలంటే మనల్ని పరీక్షిస్తాడు అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రియమైనటువంటి వాళ్ళారా, పరీక్షకు ముందు ప్రమోషన్ ఉంటుందా, ప్రమోషన్ తర్వాత పరీక్ష ఉంటుందా? ఏమంటే పరీక్షకు ముందు ప్రమోషన్ ఉంటుంది, అవునా? పరీక్ష అయిపోయిన తర్వాత ప్రమోషన్. నీకు ప్రమోషన్ రావాలంటే దేవుని యొక్క పరీక్షకు ఆయన హెచ్చించడానికి సిద్ధంగా ఉన్నాడు. హెచ్చింపబడటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నువ్వు హెచ్చించబడాలి అంటే కొన్ని సూత్రాలు, ఆ సూత్రాల్లో మనం చూస్తే మొదటి సమయాలు 2వ అధ్యాయము 30వ వచనము మనం చూద్దాం.
కొంతమంది చాలా సందర్భాలలో ఏం వెళ్దాం గుడికి, ఈరోజు ఆదివారం ఏం పర్వాలేదు, లేకపోతే వారం పోకపోతే పర్వాలేదు. కొంతమంది ఈరోజు నా చేతిలో తాను చేయడానికి పైసలు లేదు, ఎలా దేవుని దగ్గర అవమానం అయిపోతుంది కదా అని కొంతమంది రారు. కొంతమంది ఆయా కారణాలతో గుడికి మరి స్కిప్ చేసేవాళ్ళు చాలామందిని మనం చూస్తాం. ప్రియమైనటువంటి వార్త దేవుడు ఒక్కటే, నీవు లోకంలో ఒక ఘనతను కోరుకుంటున్నావు, ఒక అధికారాన్ని కోరుకుంటున్నావు, ఒక గొప్పతనాన్ని కోరుకుంటున్నావు, లేకపోతే ప్రజలలో నీవు ఒక మంచిని కోరుకుంటున్నావు. మంచిది ఏ విధంగా నీకు సంభవిస్తుందని? నీవు దేవుని తృణీకరించినప్పుడు, దేవుని బిడ్డలు నేను తృణీకరిస్తానే కానీ ఏ విధంగా నేను గొప్పగా ఎంచుకుంటాను? నువ్వు జ్ఞానవంతుడు కావచ్చు, తెలివైన వాడవు కావచ్చు, గొప్పవాడవు కావచ్చు, ధనికుడవు కావచ్చు, ఏది ఏమైనప్పటికీ కూడా దేవుడు అంటాడు, నన్ను తృణీకరించువారు వారు ఏమైపోతారు? వారే తృణీకరించారు. ఇక్కడ చెప్పబడినటువంటి విషయం ఏమంటున్నాడంటే, దేవుడు నీవు నన్ను గణపరచడానికి నీవు సిద్ధంగా ఉన్నావా? అన్ని విషయాల్లో నీవు ఘనతను కోరుకున్నటువంటి నీవు ఎందుకు నా సన్నిధానంకు రాలేదు? ఒక మాట చెప్పు, దేవుని సన్నిధానంలో ఘనత పొందుట కంటే లోకంలో నీవు ఘనత పొందుట అన్నది దురదృష్టం. దేవుని సన్నిధానంలో నువ్వు హెచ్చించబడ్డ ఆశీర్వాదం లోకంలో నేను ఎంత మెచ్చుకున్నా అది వేస్ట్. ఒక వ్యక్తి చేతిలో 24 గంటలు బైబిల్ పెట్టుకొని ఉన్నాడు అనుకుంటా, ఆ వ్యక్తికి బైబిల్ అంతా వచ్చుకుంటుందా? ఏమండి, నేను చాలాసార్లు చెప్తాను, స్నానం చేయాలంటే దేంతో చేస్తాను? స్నానం చేయాలంటే దేంతో చేస్తాను చెప్పండి? నీళ్ళు, సోప్. నీళ్ళు, సోప్. సోప్ ఉంది కదా, సోప్ను సంచిలో పెట్టుకొని లేకపోతే పాకెట్లో పెట్టుకొని ఊరంతా తిరిగి నేను స్నానం చేసినానంటే అయిందా? డబ్బు పోతుందా? పోతుందా? ఇంకా 2 గంటలు దొరుకుతారు నీ డబ్బు. దేవుడు అదే చేస్తున్నాడు. ఘనత పొందుతున్నటువంటి నేను ఘనత పొందడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నిన్ను ఘనపరచడానికి, హెచ్చించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ఆశీర్వదించాలని అనుకుంటున్నాను. ఎంతమందికి ఆశీర్వాదం కావాలి? హల్లెలూయా. దేవుని ఆశీర్వాదం ఎంతమందికి కావాలి? అందరికీ కావాలి. వెరీ గుడ్, వెరీ గుడ్. అంత ధైర్యం నీకుందా? ఈ ప్రశ్నకు నా జవాబు చెప్పండి. దేవుని ఆశీర్వాదాలను పొందుకునేంత ధైర్యం నీకుందా? సామాన్యమైనటువంటి విషయం కాదు. దేవుడు ఆశీర్వాదాలు ఇస్తే ఒక లారీ ఆశీర్వాదాలు, 2 లారీల ఆశీర్వాదాలు రాదు. ఆయన ఏమంటాడు? పట్టజాలంత. ఏది పట్టజాలంది? ఆయన చూసే ఆయన కొలత ఏంటి? ఆకాశం. ఆకాశం ఒక్కొక్కరికి ఆకాశం అంత కొలత. దాన్ని పొందుకునే ధైర్యం నీకుందా? కానీ ఘనత కావాలి, మెప్పు కావాలి. ఒకడు మెచ్చుకుంటా అంటే అబ్బా కాళ్ళ దగ్గర వేసుకోగలుగుతా, ఉపయోగం లేదండి. ఒకటి మెప్పు నీకు అర్థం లేదు. దేవుడు మెప్పే నీకు కావాలి, దేవుడు మెచ్చుకోవడమే నీకు కావాలి. అందుకని ఇక్కడ అంటాడు, చూడండి, ఇక్కడ అంటాడు,
మిమ్మల్ని హెచ్చించినట్టు ఒక మాట అంటాడు. ఎక్కడ? 1 పేతురు 5వ అధ్యాయం 4వ వచనంలో ఏమంటాడు? ఆయన బలిష్టమైన చేతి క్రింద మీరు ఎలా ఉండాలన్నా దీన మనస్సులై ఉండుడి అన్నటువంటి మాట ఆయన తెలియజేస్తా ఉంటాడు. 1 పేతురు 5వ అధ్యాయం 6వ వచనంలో చూస్తాం. సో చాలు, నేను చదివాను. ఈరోజు మీ చేతిలోకి ధనం వచ్చింది అనుకోండి, ఏం చేస్తారు? మీ చేతుల్లోకి ధనం మీకు వస్తే మీరు ఏం చేస్తారు? ₹1,00,00,000 లాటరీ తగిలింది అనుకోండి, సడన్గా ఏం చేస్తారు? ₹1,00,00,000 లాటరీ తగిలితే ఏం చేస్తారు? కలవరి చేతి లేదు, సాగు లేదు అంటారా? అంటారా? ఖచ్చితంగా అంటారు. ఇది మానవ సహజమైన నైజం. ఉద్యోగం లేదు, ఏం లేదు, అన్ని ప్రతిదానికి రాజీనామా. ₹1,00,00,000 అయిపోయిన తర్వాత అప్పుడు కనిపిస్తాడు. ప్రేమైనటువంటి భాగాలు మాట చూడండి. సామెతల గ్రంథం చూడండి, 29వ అధ్యాయం 23వ వచనం, 23వ వచనం, 29-23లో చూస్తాం. ఎవరి గర్వము వారిని తగ్గించును, వినయ మనస్కుడు గలద. గర్వం చాలా మందికి ఇది ఉండిపోతుంది. మోరియా పర్వతం మీద ఇది పనికి రాలేదు. ధనవంతుడు అబ్రహాం, గొప్పవాడు అబ్రహాం, శక్తిమంతుడు అబ్రహాం, ఉన్నతమైనటువంటి మనసు కలిగినటువంటి అబ్రహాం, రాజుగా పిలువబడినటువంటి వాడు అబ్రహాం. ఆ అబ్రహాం తగ్గించుకున్నాడు. దేవా, నువ్వు ఏది చెప్తే ఆయన ₹1,00,00,000 ఏంటండి, ఆయన దగ్గర అప్పటికే కోట్లు ఉంటాయి. నువ్వు హెచ్చించబడాలి అనుకునేవారు ఎవరైనా సరే ఈ సూత్రాలు ఖచ్చితంగా పాటించాలి. నువ్వు ఏది కాని వారిగా, నా దగ్గర ఏమీ లేదు ప్రభా, నువ్వు ఎలా చెప్తే ప్రవర్తించడానికి నేను సిద్ధంగా ఉంటున్నాను. దేవుడు హెచ్చించాలి అనుకున్నప్పుడు ఆయన హెచ్చరిస్తాడు, పరీక్షిస్తాడు అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. అబ్రహాము, దావీదు, సొలొమోను ఈ యొక్క సంఘటనలన్నీ కూడా దేవుని యొక్క పర్వతముపై, అంటే జెరూసలేములో దగ్గరగా ఇది జరిగినట్టుగా చూస్తూ ఉంటున్నారు. ప్రియమైనటువంటి వారు, అబ్రహాము పరీక్షల మొదటి సంఘటనలు మనం చూద్దాం. అబ్రహాము జరిగినటువంటి పరీక్షల మనం చూసుకొని త్వరగా ముగించుకుందాం. మొదటి పరీక్ష, అబ్రహాము తన కుమారుడి ద్వారా పరీక్షింపబడినటువంటి స్థలం మోరియా అనబడినటువంటి స్థలం గురించి మనం చూసాం. అబ్రహాము జీవితంలో 3 పరీక్షలను అతడు ఎదుర్కొన్నట్టుగా లేఖన భాగంలో మనం చూస్తూ ఉంటున్నాం. సో ప్రియమైనటువంటి వాళ్ళ మొదటి పరీక్షను మనం చూస్తే 12వ అధ్యాయం, ఆదికాండము 12వ అధ్యాయము 4వ వచనములు మనం చూద్దాం. చూడండి, ఆదికాండం 12వ అధ్యాయం 4వ వచనం. యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాము వెళ్ళను, లోతు అతనితో కూడా వెళ్ళను. అబ్రహాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏళ్ల ఈడు కలిగినటువంటి వాడు. అబ్రహాము వయసు ఎంత? 75 సంవత్సరముల వయసు. ఆ వయసులో అబ్రహాము పరీక్ష పెట్టినటువంటి యొక్క పరిస్థితిని ఇక్కడ చూస్తాం. 75 సంవత్సరముల ప్రాయంలో పరీక్ష పెట్టాడు. ఈరోజు 75 సంవత్సరాలు వారు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? 75 ఎవరు లేరు కదా. 75 సంవత్సరంలో పైన వారికి పరీక్ష కాదు, దేవుడు ఎప్పుడైనా పరీక్ష, ఎవరికైనా పరీక్ష పెట్టడానికి. ఎందుకంటే నీవు హెచ్చించబడాలి కాబట్టి ఆయన నీకు పరీక్ష పెట్టడానికి ఆయన సిద్ధంగా. అబ్రహాము దేవుడు ఏర్పరచుకున్నాడు. అబ్రహాము ఇశ్రాయేలు సంతతిని
తన సొంత బంధువులను ఆయన విడిచిపెట్టి ప్రయాణమైనట్టుగా చూస్తున్నాం. మొదటి 2 వచనంలో చూద్దాం. యెహోవా నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశంలో మీరు చూడండి ఇక్కడ అంటున్నాడు, నువ్వు బయలుదేరి వెళ్ళు. నువ్వు ఎక్కడికి వెళ్తావు? నేను నీకు చూపించు దేశంలో. ముందుగానే తెలియదా ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదు, ఏ ప్రాంతంలో వెళ్ళాలో తెలియదు, ఆ ప్రాంతం ఎలా ఉంటుందో కూడా తెలియదు, అక్కడ కష్టం ఉందో అక్కడ క్షేమం ఉందో ఏది కూడా తెలియదు. పోనీ సమయం ఉంటే ఎవరైనా పంపించి దాన్ని మరి పేరు చూపించి తీసుకొని రావడానికి కూడా సమయం లేదు. ఇమ్మీడియట్గా నువ్వు బయలుదేరి వెళ్ళవచ్చు. అప్పుడు నేనేం చేస్తాను? నేను నా మాట వింటే ఈ ఊరి నుండి బయలుదేరి వెళ్తే నేనేం చేస్తానంటున్నాడు, గొప్ప జనముగా చేసి నేను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదంగా ముందుకు నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడతాయి అబ్రహాముతో చెప్పినట్టుగా చూస్తా ఉంటా. చూడండి, ప్రియమైన వారు, దేవుని బిడ్డలని ఎవరైనా దూషిస్తే దేవుడు ఏం చేస్తాడంట? దేవుడు ఏం చేస్తాడు? శపిస్తాడు. జాగ్రత్త, నోరు ఉంది కదా అని దేవుని బిడ్డలని ఊరినే దూషించారు. దూషణ చేస్తే దేవుడికి శాపాలు మీకు వస్తాయి. ఏం చెప్పే మాటనా? ఎవరు చెప్తున్నారు? వాక్యం చెప్తారు. కాబట్టి చాలా క్లియర్గా మనం దేవుని బిడ్డలము అని పిలిపించుకున్నప్పుడు, మనం హెచ్చించబడాలి అనుకున్నప్పుడు దేవుడు చెప్పిన ప్రతి మాటను తూచా తప్పకుండా మనం పాటించగలిగినటువంటి వారమై ఉండాలి. దేవుడు అబ్రహామును పిలవడం బైబిల్లో ఒక గొప్ప ఆరంభం అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. 1900 సంవత్సరం అంటే క్రీస్తుకు పూర్వం 1900 సంవత్సరం క్రితమే ఇది జరిగినట్టుగా చూస్తాం. ఇక్కడ ఉంటే క్రొత్త నిబంధన మరి గ్రంథంలో అపోస్తలుల యొక్క కార్యముల పుస్తకంలో వరకు అబ్రహాము సంతతి యొక్క చరిత్ర మనకు కనిపిస్తుంది. హెబ్రీ పత్రికలో కూడా అబ్రహాము యొక్క గొప్పదనాన్ని, అబ్రహాము యొక్క మరి ఆ యొక్క దైవత్వాన్ని, అబ్రహాము తను చేసినటువంటి యొక్క పరిస్థితులన్నింటినీ కూడా అక్కడ చూస్తా ఉంటాం. గొప్ప వీరుల యొక్క పట్టికలో అబ్రహాము యొక్క నామము అక్కడ ఉన్నట్టుగా మనం చూస్తాం. దేవుడు తనని మెచ్చుకున్నటువంటి వారు, తన మాట విన్నటువంటి వారిని జయవీరుల పుస్తకంలో ఆయన మన పేరును లెక్కిస్తాడన్నట్టుగా చూస్తాం. అబ్రహాము యూదా జాతికి ఆయన తండ్రిగా ఉన్నట్టుగా కూడా మనం చూడాలి. రోమీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం, రోమన్ 4వ అధ్యాయం 11వ వచనంలో చూద్దాం. రోమన్ 4:11 చూద్దాం. సున్నతి లేని వారైనను నమ్మిన వారికి అందరికీ అతడు తండ్రి యొక్క వలన వారికి నీతి ఆరోపించుటకై అతడు సున్నతి పొందడం వరకు తనకు కలిగిన విశ్వాసము వలన ఆయన నీతికి ముద్రగా సున్నతి అను గుర్తు అతడు పొందినట్టుగా సున్నతి కాక మునుపే, ఈరోజు మనం బ్యాప్టిజం అంటున్న బాప్తిజం కాక మునుపే అతడు విశ్వాసం ద్వారా దేవుని యొక్క బిడ్డగా అతడు గుర్తింపు పొందాడు. ఈరోజు ప్రిమినటువంటి వాళ్ళగా ఇక్కడ గమనించారు, సున్నతి కాక మునుపే అక్కడ దేవుని విశ్వాసం వలన అది దేవుని బిడ్డగా గుర్తింపు పొంది ఆ యొక్క ఇశ్రాయేలు జాతికి అతడు తండ్రిగా అతడు పిలువబడటం అన్నది మనం ఇక్కడ చూస్తాం. పౌలు చాలా క్లియర్గా ఈ మాటలు మనం మొత్తం నుంచి చూస్తా ఉంటాం. ఒక గొప్ప తండ్రి అని అక్కడ పిలువబడుతున్నట్టుగా చూస్తున్నాం. తర్వాత అబ్రహాము ఆదికాండంలో 26వ అధ్యాయం 24వ వచనంలో ఏమని చూస్తున్నారో ఒకసారి చూద్దాం. 24వ వచనంలో చూడండి. 26, 24. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రైన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడకు. చూడండి, క్లియర్గా చూడండి. నేను నీ తండ్రైన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడకు. నా దాసుడైన అబ్రహాము దేవుడు ఏమని పేరు పెట్టున్నాడు? దాసుడు, నా సేవకుడు అని పిలుస్తా ఉంటున్నాడు. ఆదికాండం 20వ అధ్యాయం
శిష్యులతో ఇదే చెప్పింది. చూడండి లూకాసు వార్త 14వ అధ్యాయం 26వ వచనంలో ఏమని చెప్పాడో చూడండి, క్లియర్గా అంటున్నాడు, ఎవరైనా నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తన తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు. ఏమేమి ఉన్నాయండి? ఏమేమి ఉన్నాయండి చెప్పండి. ఎవరెవరిని విడిచిపెట్టమన్నాడు దేవుడు? తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, ఎవరిని? ప్రాణం విడిచిపెట్టి ఇవన్నీ బంధుత్వాలు ఏమి కనిపిస్తాయి? ఏమండి? హల్లెలూయా, హల్లెలూయా. ప్రాణమును విడిచిపెట్టడం అంటే దాని అర్థం ఏంటి తెలుసా? నీవు ప్రాణప్రదముగా నువ్వు దేనిని ప్రేమిస్తున్నావో దానిని ఏం చేయమంటున్నాడు? దూరంగా. నేను నీకు కావాలి అనుకుంటే, నీవు నా బిడ్డవి కావాలి అనుకుంటే, నీవు నా శిష్యుడవు కావాలి అనుకుంటే, నీవు నా స్నేహితుడవు కావాలి అనుకుంటే, నేను నీకు హెచ్చించాలి అనుకుంటే, నీకు ప్రాణప్రదమైనది ఏదైనా కానీ దానిని దూరంగా పెట్టమని దేవుడు. ఈ పరీక్షలో అబ్రహాము గెలిచాడు. మొదటి పరీక్షలో అబ్రహాము గెలిచాడు. తన బంధువులను దూరం పెట్టుకున్నాడు, తన ఊరిని వదిలేశాడు, తన తండ్రిని అందరినీ వదిలేశాడు, తనకున్నటువంటి ఆస్తి అంతటిని కూడా, తన భార్యను, తన అన్నయ్య కుమారుని, తన యొక్క పరివారాన్ని యావత్తును కూడా తీసుకొని దేవుడు చెప్పినటువంటి ఒక ప్రాంతంలోని కానాను దగ్గరికి వచ్చి, కాదేశు అనబడినటువంటి ప్రాంతంలో వచ్చి అతడు గుడారం అతడు వేసుకున్నట్టుగా చూస్తాం. మొదటి పరీక్షలో అబ్రహాము గెలిచాడు. రెండవ పరీక్ష చూస్తాం. రెండవ పరీక్ష 13-14 ఆదికాండంలో మీరు చూసినట్లయితే అక్కడ ఒక పరీక్ష అబ్రహాము బాగా గుర్తుపెట్టు. దేవుడు వస్తువులకు సంబంధించినటువంటి పరీక్ష అక్కడ పెడతా ఉన్నాడు. వస్తువులు అంటే ఆస్తికి సంబంధించినటువంటి పరీక్ష. ఆస్తి వివిధ వాళ్ళ అబ్రహాము లోతు కలిసి నివాసం ఉంటున్నటువంటి ఆ ప్రాంతంలో ఇరువురి యొక్క పరివారం కానీ వారి యొక్క జంతువులకు కానీ అవి సరిపోదు. కొంతకాలం వారు ప్రయాణం చేసి వచ్చారు. కొంతకాలం అయిపోయిన తర్వాత జంతువులు అవి విస్తరించడం ప్రారంభమైపోయాయి, జనాలు విస్తరించడం ప్రారంభమయ్యాయి, వారి యొక్క ఆస్తి పెరుగుదల ప్రారంభమయ్యాయి. ఇద్దరికి కూడా ఆ యొక్క ప్రాంతం సరిపోనందువలన అక్కడ వారికి నివసించలేనంత విస్తారమైనటువంటి చోటు లేనందువలన అక్కడ ఏమవుతుందంటే ఇద్దరి మధ్యలో కూడా ఒక గొడవ అక్కడ ప్రారంభం. ఆస్తి ఇక్కడ మేముండాలి, నువ్వు వెళ్ళిపో అని అన్నని అడగడం. అన్న నేను ఇక్కడ దేవుడు నన్ను ఇక్కడికి నడిపించాడు, నువ్వు ఇక్కడికి వచ్చావు, ఎదిగావు, అభివృద్ధి పొందావు, నీవు ఇక్కడ నుండి ఇంకొక ప్రాంతానికి నువ్వు వెళ్ళిపోమని ఇక్కడ ఒకరిని ఒకరు వారు వాదించుకోవటం అనేది చూస్తాం. ఆస్తి ఎక్కడ ఉంటుందో గొడవలు అక్కడ సహజమానది మనకందరికీ తెలిసినటువంటి విషయం. ఈ రోజులలో సంఘాలలో, సహవాసాలలో, అనేకమైనటువంటి యొక్క ఆర్గనైజేషన్స్లో, సంస్థలలో మనం చూసినట్లయితే సమస్యలన్నిటికీ కారణం ఏంటంటే ఆస్తి సమృద్ధిగా ఉండటం ఏర్పడిందని చూస్తాం. చాలా సంఘాలలో కొద్ది యొక్క ఆస్తి ఉంటుంది, ఎక్కువ ఉండదు. ఒక ఆలయం ఒకటి ఉంటే ఆ ఆలయంలో ఏ కథగా ఉండదు. ఎవరి పాటికి వాళ్ళు వస్తారు, ఎవరి పాటికి ఆరాధన చేసుకుంటారు, వెళ్ళిపోతారు. ఆస్తి పెరగడం చూసినప్పుడు నేను ఆ సంఘంలో పెద్దగా ఉండాలి, ఆ ఆస్తికి నేను ఓనర్ కావాలి అన్నటువంటి ఆలోచనలు, ఆ ఆస్తిని నేను అధికారం చెలాయించాలన్నటువంటి ఆలోచన అనేకులకు వచ్చేది సహజం. ఆస్తి ఎక్కడ ఉంటుందో ముందుగా చెప్తున్నా, సంఘంలో కానీ సంస్థలలో కానీ ఎక్కడైనా కూడా ఈ విధమైనటువంటి యొక్క వాతావరణం ఉండడం సహజం. ఈ మనస్తత్వాలు, ఆస్తి తగాదాలు వలన ఇక్కడ ఒక గొడవ ప్రారంభం. ఇక్కడ పరీక్ష పెట్టాడు దేవుడు. చాలా మంది మనం గమనించాం,
ఆస్తి కోసము ముక్కలు ముక్కలుగా సంఘాలను విడగొట్టినటువంటి వారు అనేక మందిని చూస్తారు. వీరిని ఏమంటామంటే వాత వేయబడిన మనస్సాక్షి కలిగినటువంటి వారు. సో ఇక్కడ పెద్దవాడిగా అబ్రహాము నానే మొదట ఈ ప్రాంతానికి తీసుకుంటాను, చిన్నవాడు కాబట్టి వేడికి వెళ్ళిపో ఆ మాట అంటే దోడు చాలా ప్రాంతాల్లో చూపించాడు. వీరున్నటువంటి ప్రాంతంలో ఏమాత్రం కూడా గడ్డి కానీ ఆహార నిల్వలు కానీ ఏమి లేనటువంటి పరిస్థితులలో దూరముగా చూస్తే మంచి పచ్చిగా వాతావరణంలో వారి యొక్క పశువులకు తనకి క్షేమం కలిగినటువంటి వాతావరణం దూరంగా కనిపిస్తుంది. కాబట్టి అబ్రహాం కన్నా ముందే మరి లోపు ఏం చేస్తారంటే నాకు ఆ ప్రాంతం కావాలి, నాకు ఆ ప్రాంతం ఇచ్చేటువంటి మాటలు అక్కడ తెలియజేసినట్టుగా చూస్తాము. తమ్ముడు అడగడం ఆలస్యంకే పంపించేశాడు, వెళ్ళిపోయినా నువ్వు ఆ ప్రాంతంలో వెళ్ళి క్షేమంగా ఉంటున్నాడు. కానీ ఎప్పుడైతే ఈ మాట తెలియజేశాడు దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. ఆదికాండం 13వ అధ్యాయం 15వ వచనం. నీకును నీ సంతానమునకు సదాకాలం ఇచ్చెదను, మరియు నీ సంతానము భూమి మీద రేణువుల వలె విస్తరింపచేసను. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానం కూడా లెక్కింప ఎంత గొప్ప. మొదట నీ యొక్క ప్రేమ నీ క్రింద వారికి అది తగ్గింపు అంటే నీకు లేకపోయినా రెండో వారికి పెట్టడానికి ప్రయత్నం చేయాలి. ఇదే క్రైస్తవ ధర్మం. దేవుడు అదే అన్నాడు, నువ్వు పలానా వారికి నువ్వు ఆ సమయమున నువ్వు పెట్టావు కదా, నాకేనా యాభై పెట్టింది, నేను గుర్తించాను. ఇక్కడ అబ్రహాము దేవుడు గుర్తించాడు కాబట్టి గొప్ప దీవెన ఇక్కడ అబ్రహాముకు ఆశిస్తున్నట్టుగా చూస్తాడు. 15వ వచనం 13:15. చూడండి, ఈ నీ సంతానములకు సదాకాలము శాశ్వతముగా, ఆ మాట గుర్తుపెట్టుకోవాలి, శాశ్వతముగా అది నీకు ఇచ్చారు. ఎంతమంది సాగు నాకు శాశ్వతమైనటువంటి స్థానం కావాలనుకుంటారు. సాగులోనే నేను చర్చలో ఈడే నా సమాధి కూడా ఈడే అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. నేనైతే అనుకుంటాను, నేను ఎప్పుడెప్పుడు బయటకు వెళ్ళిపోవాలా బాబు, తండ్రి నన్ను ఎక్కడైనా పంపిరా నాయన అని నేను. ఎందుకంటే ఈ ప్రాంతంలో నాకు నా ఆరోగ్యానికి నా వాతావరణం సూట్గా 4 సంవత్సరాలు సూట్ అయినా కానీ మీ ఇంట్లో ఈ సమయంలో చల్లగా ఉంటుంది. మా ఇంట్లో రండి, బ్రెడ్ దాన్ని ఏమంటారు ఓవెన్లో పెట్టి ఎలా ఉంటుందో అలా ఉంటుంది మా ఇంట్లో. కానీ దేవుడు అంటున్నాడు, నేను చూపించినటువంటి ప్రదేశంలో స్థిరంగా నేను నిన్ను ఆశీర్వదిస్తా. మొదటగా నీకు లేకపోయినా రెండవ వానికి పెట్టు. ఇది నా ధర్మము కూడా అయితే నాకు లేకపోయినా పర్వాలేదు, రెండవ వానికి పెట్టడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఇదే మాట దేవుడు తెలియజేస్తాడు. విశ్వాసమైనటువంటి మనం ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ధనాశ కానీ అక్రమ ఆస్తి కానీ సామాను సంబంధమైనటువంటి యొక్క ఆకర్ష కానీ మనం ఉండటానికి వీల్లేదు. 14వ అధ్యాయం 21వ వచనంలో చూద్దాం. ఆదికాండం 14వ అధ్యాయం 21వ వచనంలో చూద్దాం. చూడండి, చూడండి ప్రేమటువంటి వాళ్ళ అయ్యా సొదొమ చెప్తా ఉన్నాడు అబ్రహాము, మనుషులందరూ నాకు ఇచ్చి నీ ఆస్తిని నువ్వు తీసుకోవాలని చెప్పగా ఒక నూలు పోగైనను చెప్పుల పాలైనను నీ వాటిలో ఏదైనా తీసుకునని ఆకాశమునకును భూమికి
ముసలివారికి, యవనస్తులకి, చదువుకున్న వారికి, ఎవరికి టైలర్స్కి, ఆటో వాళ్ళకి, డ్రైవర్స్కి అందరు కూడా బ్యాంక్ మేనేజర్ చేస్తాము. కానీ ఇప్పుడు నాకు తెలియదు, బాగానే ఉంది, చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఈ యొక్క ఆస్తి వచ్చినప్పుడు మన పరిస్థితి ఏమైపోతుందో ఒకసారి ఆలోచించండి. అత్యాశ, స్వార్థం ఇవన్నీ మనలో వచ్చేస్తాయి. నీ ఆస్తి నీ మధ్యలో వస్తుంది. నువ్వు పుట్టినప్పటి నుంచి నీకు ఆస్తి అయితే నువ్వు ధన్యుడవే. మధ్యలో వచ్చినటువంటి ఆస్తి ఎప్పుడైతే వస్తుందో ఆస్తితో పాటు వాళ్ళకేమో ఏం పెరుగుతాయి? తెలుగులో ఒక సామెత, వాడి అయిన కొమ్ములు వస్తాయంటే జాగ్రత్త. అలాంటి ఆస్తి వస్తే నేను మధ్యలోనే నీ పరిస్థితి నాశనం అయిపోతుంది. తులసి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 5-6 వచనాలు ఒకసారి చూద్దాం త్వరగా. తులసి 3వ అధ్యాయం 5-6 వచనం. కావున అనగా జారత్వమును, అపవిత్రతను, కామామృతను, దురాశను, విగ్రహాలను, ధనాపేక్షను చంపి భూమి మీద ఉన్న సమస్తాన్ని మీరు చంపివేయనటువంటి మాట తెలియజేస్తున్నాడు. 1 తిమోతి 6వ అధ్యాయం 6వ వచనం. సంతిస్తు సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకంలోనికి ఏమీ తెలియదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేదు. కాగా అంగవస్త్రములు గల వారిపై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. తర్వాత ఏమంటున్నాడు? ధనవంతులకు ఆపేక్షించేవారు శోధనలో, ఉరిలో, అవివేకయుక్తములను, హానికరములైన అనేక దురాశలలో పడు అట్టివి మనుషులలో నష్టములను, నాశనములను నిలిచివే. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కొందరు దాన్ని ఆశించి విశ్వాసమును తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకున్నారు. మాట చేసుకున్నారు, పొడుచుకున్నారు అన్నటువంటి మాట చూస్తాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. హెబ్రీ 13:5. ధనాపేక్ష లేని వారై కలిగిన వాటితో ఏం చేయమన్నాడు? ధనము మీద ఆశ లేని వారై కలిగిన వాటితో తృప్తి పొందుడి. నిన్ను ఏమాత్రమును విడవను, నిన్ను ఎన్నడను విడబానని ఆయనే చెప్పాను. లాక్డౌన్ పీరియడ్లో జీతం లేదు, వెజిటేబుల్స్ లేవు, సరుకులు లేవు. చాలామంది చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి సమయంలో దేవుడు ఒకే మాట, నీకు కలిగిన వాటితో నువ్వు ఏం చేయమన్నాడు? తృప్తి పొంది గుడి. చాలామంది దాదాపు చాలా రకాలుగా అనేకులను కూడా మరి సహాయం చేశారు. మన సంఘంలో కూడా చాలామంది, మోహన్ రావు గారు మరి చాలామంది సహాయం చేశారు. మన సంఘము సహాయపడింది. ప్రేమితులకు ఇవ్వాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. మనకు తగినది, మనకు చేతనైనంత సహాయం ఇతరులకు చేయాలి. అది దాతృత్వం. ఈ మాట అక్కడ తెలియజేస్తావు. నీవు ధనాశలో చెప్పుకున్నటువంటి వారికి ఆయన ఏం చెప్తున్నాడంటే, జాగ్రత్త, నిన్ను నీవే పొడుచుకునే పరిస్థితుల్లోనికి వస్తావు అన్నటువంటి మాట ఆయన తెలియజేస్తావు. ఈ 2వ పరీక్షలో అబ్రహాము ఆయన గెలిచాడు. 3వ పరీక్ష చెప్పేసి ముగించుకుంటా. 3వ పరీక్ష, ఇది పరీక్షలన్నిటిలో కూడా ఒక గొప్ప పరీక్ష. దేవుడు అబ్రహాము పిలిచినటువంటి తర్వాత సుమారు 50 సంవత్సరాలకు ఈ పరీక్ష పెట్టాడు. అంటే ఆయన పిలిచినటువంటి సంవత్సరం 75 సంవత్సరాలు అయితే 75 + 50 125 సంవత్సరాల ఆ సమయంలో, ఆయన వృద్ధాప్యంలో ఉన్నటువంటి సమయంలో ఇతరులకు దేవుడు పెట్టినటువంటి పరీక్ష ఇది సులువైనది కాదు,
చిన్న పరీక్ష కాదు, సామాన్యమైనటువంటి పరీక్ష కాదు. ప్రియమైనటువంటి వారులారా, ఈ పరీక్ష ద్వారా ఒక గొప్ప సర్టిఫికేట్ దేవుడి మరి మనం పొందుతున్నాడు. నీవు దేవుడికి భయపడతాడు అని అది నాకు ఇప్పుడు తెలియదు. దేవుడు తెలుసు. దేవుడికి భయపడతాడు. దేవుడు అన్నాడు, నీవు నాకు భయపడతాడు అని నాకు తెలుసు అని ఒక గొప్ప సర్టిఫికేట్ అబ్రహాముకి ఇస్తాం. కారణం ఏంటంటే ఆ సమయంలో అబ్రహాము తాను ఏదైతే పరీక్ష పెడుతున్నాడో ఆ పరీక్షలు ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చూపక, దేవుడి మాట తీసివేయక విధేయుడై ఆ యొక్క పరీక్షకు అతడు సిద్ధపడినట్టుగా చూస్తా ఉంచుదా. మోరియా పర్వతము పైన ఒక గ్రాడ్యుయేషన్, ఒక సర్టిఫికేట్ మరి అబ్రహాముకు దేవుడు ఇస్తున్నట్టుగా చూస్తా ఉంచుదా. దిస్ ఇస్ వెరీ ప్రెస్టీజియస్ గిఫ్ట్ గా మనం గుర్తుపెట్టాలి. సో ప్రియమైనటువంటి వారులారా, దేవుడు అబ్రహాముకు ఇస్తున్నటువంటి పరీక్షలో ఒక ప్రేమ పరీక్ష, విశ్వాస పరీక్ష ఆయన పెడుతున్నాడు. ఈరోజు మనకు కూడా ఆ ప్రేమ పరీక్ష, ఆ విశ్వాస పరీక్ష ఆయన పెడతా ఉన్నాడు. జాగ్రత్త ప్రియమైనటువంటి వారులారా, అబ్రహాము నాకు భయపడ్డాడా వేడా అన్నది పరీక్ష పెట్టాడు. పరీక్ష పెడితే అబ్రహాము భయపడినట్టుగా రుజువు అయింది. రెండవదిగా అబ్రహాము నన్ను ప్రేమిస్తా ఉన్నాడా లేదా అని పరీక్ష పెట్టాడు. మీరు చూడండి, ఆదికాండం 22వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే అబ్రహాము తనకు భయపడ్డాడా లేదా పరీక్ష పెట్టాడు. ఆదికాండం 22వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే అబ్రహాము నన్ను ప్రేమిస్తా ఉన్నాడా లేదా అన్నటువంటి ఒక పరీక్ష పెట్టాడు. ఆదికాండం 22వ అధ్యాయం 18వ వచనంలో చూస్తే అబ్రహాము నాకు విధేయుడు అయ్యాడా లేదా అన్నటువంటి మాట అక్కడ చూస్తా ఉన్నాం. సో ఈ మూడింటి పరీక్షలో అబ్రహాము విజయం సాధించినట్టుగా, అబ్రహాము దేవునికి భయపడినటువంటి వాడిగా ఉన్నట్టుగా చూస్తా ఉన్నాం. అబ్రహాము విశ్వాసం కలవాడా కాడా అని అతను పరీక్ష పెట్టి యాకోబు 2వ అధ్యాయం 21వ వచనం, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం నుండి 19వ వచనం వరకు మనం చూస్తే అక్కడ అబ్రహాము దేవుని పట్ల విశ్వాసం కలిగినటువంటి వాడని అక్కడ రుజువు చేయబడింది. సో ప్రియమైనటువంటి వాళ్ళ దేవుడు ముఖ్యమా, కుమారుడు ముఖ్యమా అని చూస్తే దేవుడే ముఖ్యం. ఎందుకంటే ఆయనే కదా నాకు ఇచ్చింది, ఆయనే కదా నాకు హెచ్చించింది, ఆయనే కదా నాకు ఆధిక్యంగా ఇచ్చింది అని అతడు గుర్తు పెట్టుకొని అక్కడ కుమారుడిని ఏ మాత్రం కూడా సంశయించకుండా దేవుడికి ఇవ్వడానికి అతడు విధేయత చూపించినట్టుగా మనం చూస్తా ఉంటాం. సో ప్రేమ వాళ్ళ మోరియా పర్వతము పైకి తన ప్రయాణం సాగించినట్టుగా చూస్తా ఉంటాం. దేవుడి యొక్క కొలత హద్దు లేని విధంగా మరి ఉన్నట్టుగా గుర్తించాడు కాబట్టి హద్దు లేనంతగా దేవుడు తనని దీవించినట్టుగా చూస్తా ఉంటున్నాం. సో మూడవ పరీక్షలో కూడా అబ్రహాము నెగ్గినట్టుగా చూస్తాం. 3 పరీక్షలలో అబ్రహాము నెగ్గాడు. మొదటి పరీక్ష ఏంటి? చెప్పిన చోట నుండి బయలుదేరి వెళ్ళిపో అన్నాడు. చెప్పినట్టుగా విన్నాడు. రెండవ పరీక్ష ఆస్తి విషయంలో ఏం చేశాడు? తగ్గించుకొని తన తమ్మునికి ఆ ఆస్తిని మొదట ఇచ్చాడు. దేవుని సహాయం తాను పొందుకున్నట్టుగా చూశాడు. రెండవ పరీక్ష నెగ్గాడు. మూడవ పరీక్షలో ఇది ఏమాత్రం కూడా అబ్రహాము జీవితంలో ఇది జరగకూడదు, కానీ జరిగింది. కారణం ఏంటంటే లేక పుట్టినటువంటి కుమారుడు మరి దేవుడు అడిగాడు. దానికి ఏమాత్రం కూడా సంశయం లేక ఏం చేశాడు? ఇవ్వడానికి సిద్ధంగా. సో ప్రేమైనటువంటి వాళ్ళ ఈ పరీక్షలన్నింటిలో కూడా అబ్రహాము నెగ్గాడు. ఈరోజు ఇలాంటి పరీక్షలు మనం నెగ్గాడు. ఇది మనమందరం కూడా ఎక్కవలసినటువంటి మోరియా పర్వతం. దేవుడు అంటాడు, నిన్ను ఎక్కించలేనటువంటి గొప్పైన ఎత్తైన పర్వతం మీదకి దేవుడు నిన్ను ఎక్కించబోతున్నాడు. గొప్ప పర్వతం మీదకి నువ్వు ఎక్కడానికి చూస్తున్నాడు. సో ప్రేమైనటువంటి వాళ్ళ మోరియా పర్వతం పై దిగొచ్చినటువంటి అబ్రహాము జీవితం ద్వారా మనమందరూ కూడా ఈరోజు ఆశీర్వదించబడ్డ ఆ గుంపులో, విశ్వాస గుంపులో, విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము యొక్క నాయకత్వంలో మనం
వచనం ఆత్మను కూర్చిన వాగ్దానం విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించింది. ఇందులో గురించి రాను మీద వేలాడిన ప్రతి వాడు శాపగ్రస్తుడని రాయబడి ఉన్నది అన్నట్టుగా చూస్తాం. అబ్రహాము పొందిన ఆశీర్వాదము యేసు క్రీస్తు ద్వారా అన్యజనులకు కలుగుటకై. ఇక్కడ అబ్రహాము ఏ సంతతికి తండ్రి? అబ్రహాము ఏ సంతతికి తండ్రి? విశ్వాసాలు కాదు. ఎవరికి? ఇశ్రాయేలు తండ్రి. ఆయన మూల పురుషుడు వచ్చారు. ఇప్పుడు ఎవరికి తండ్రి? ఆయన విశ్వాసులకు తండ్రి అని. సో మోరియా అంటే మరలా ఇచ్చును అని అర్థం. మరలా ఇచ్చును. నీవు మోరియా పర్వతం మీద కట్టాలి. నీ జీవితము యేసుకు నీవు ఎప్పుడైతే సమర్పిస్తావో దేవుడు మరలా నీకు ఇవ్వగలిగినటువంటి స్థితి ఆ మోరియా పర్వతం మీద దేవుడు నీకు ఆధిక్యతలు ఇస్తా ఉంటాడు. భూమి మీద తిరిగి ఏలటానికి అధికారం ఆయన మోరియా పర్వతం మీదనే నీకు ఒక సర్టిఫికెట్ ఆయన ఇవ్వబోతాడు. ఎప్పుడు తెలుసా? నీవు దేవుడికి ప్రీతికరమైనటువంటి బిడ్డగా ఉన్నావు. దేవుడికి నీవు ఇష్టడుగా నీవు ఉన్నప్పుడు. కాబట్టి గుర్తు పెట్టుకొని అబ్రహాము ఏ పరీక్షలలో నెగ్గాడు, ఈ అంచె దినాలలో జరగలేనటువంటి సంభవాలలో నీవు కూడా నీకు కలిగే పరీక్షలన్నింటిలో కూడా నెగ్గడానికి దేవుని యొక్క సహాయత నీకు అవసరమైంది. అతి యొక్క సహాయత దేవుడికి అనుగ్రహింపచేసి దీవించి బాధపడుతుండగా ప్రార్థన చేసుకుందాం. కావాలని పరిశుద్ధుడు మహోన్నతుడైనటువంటి మా తండ్రి, మాతో మాట్లాడుచున్నటువంటి దేవుడిగా ఉన్నాడు. అంచె దినములలో నేను నిన్ను హెచ్చించాలని ఆశపడుతున్నాను. కానీ హెచ్చించే పడక ముందుకు నేను నిన్ను ఒక పరీక్ష నీకు ప్రయత్నిస్తున్నాను. పరీక్షలో నీవు పరీక్షలో నువ్వు హెచ్చించబడు. పరీక్షలో నీవు గొప్పగా నా దృష్టికి మీరు మాకు అనుగ్రహింపచేసినటువంటి సమయంలో నీ బిడ్డలతో మాట్లాడిన ప్రతి మాట వారి యొక్క మననం చేసుకుంటూ వారి యొక్క హృదయలో స్థిరముగా నాటబడి బలమైనటువంటి యొక్క విశ్వాసంతో ఆయన నీకు అంచు కట్టబడిన వారు మీతో కలిసి ఎత్తైన పర్వతం మీద ఎక్కగలిగినటువంటి యోగ్యత ఈ బిడ్డలకు అనుగ్రహించి పరీక్షలో నెగ్గినటువంటి బిడ్డలుగా ఆశీర్వదించుగా అంతటి కృపను ఈ బిడ్డలకు అనుగ్రహించి యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. మా పరమ తండ్రి. ఆమేన్.